ఇదే కాకుండా చంద్రబాబు గారు సూపర్ 6 ఈ గ్యారంటీలతో చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్లారు. దీంట్లో యువతకు 20 లక్షల యువత వరకు ఉద్యోగ అవకాశాల కల్పన కల్పిస్తామని చెప్పారు. లేదా 3,000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు గారు. అదే కాకుండా స్కూల్కి వెళ్లే పిల్లలకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సహాయం, అంటే ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా 1,500 ఇస్తామని చంద్రబాబు గారు మాటిచ్చారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చంద్రబాబు గారు సూపర్ 6 లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దీని విధి విధానాలు ఏమిటో, మొదలు పెట్టే తేదీ ఏమిటో వీటి మీద కూడా చంద్రబాబు గారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, మన రాష్ట్రము మిగతా రాష్ట్రాల్లాగా కాదు. మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం. వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని, మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్కి కావాల్సిన నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి, కనీసం మీరు ఇప్పుడే గెలిచారు, ఆ విషయం మాకు కూడా తెలుసు. కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు. వెంటనే పనిలోకి దిగాలి, ఇవన్నీ చెయ్యాలి, మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం. ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఏపీపీసీసీ మాటిస్తుంది.